బిగించి గట్టిగా చేతులు లేకపోతే నేనేమనుకోను. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం, పిడికిలి బిగించి తెచ్చుకున్నాం. వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్నవాళ్ళు లేపేంత వరకు మళ్ళా అనిపిస్తా. ఎందుకంటే ఆయన జన్మదినం సందర్భంగా ఒకసారి వారి గురించి తెలంగాణ కొండా లక్ష్మణ్ బాపూజీ, ఇక వారి గురించి చెప్పాలంటే మా వయసు సరిపోదు. వారు చేసిన పనులు కానీ మన కార్మికుల 82లో అంటే నేను అప్పుడు పుట్టిన తెలంగాణ ఉద్యమం ముందుండి నడిపించిన వ్యక్తి కాదా? ఇయ్యాల ప్రభుత్వానికన్నా అనిలన్న అదేవిధంగా మంత్రి గారు ఉంటే మేము అడుగుదాం అనుకున్నామన్నా. వారి గురించి పాఠ్య పుస్తకాలల్లో ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లా మీరు మీ భుజంలో రావాలన్నా వద్దా? రావాలన్న వాళ్ళు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టురన్నా. వచ్చే తరాలకు గెలవాలన్నా వద్దా? దాన్నే ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రావాలి. దీనికంటే 100 రెట్లు ఎక్కువ మళ్ళీ ఒక సభ చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అన్న. ఒక చిన్న ఇన్విటేషన్ కూడా చెప్పుకుంటానా. అక్టోబర్ 12 అన్న మా దగ్గర దసరా మేళా చేస్తాం. 23వ పద్మశాలి దసరా మేళా. పద్మశాలీలందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నా. అక్టోబర్ 12 జింకల పార్కులో పద్మశాలి దసరా మేళా. అందరూ ఆహ్వానితులన్నా, అందరూ రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటామన్నా. ధన్యవాదాలు. ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. బీసీ కులాల వాళ్ళు కూడా చేసేవారు. గౌరవ బీసీ కమిషన్ చైర్మన్ గారిని సాదరంగా వేదిక మీద వస్తున్నాం. చైర్లు కొద్దిగా అటే కొద్దిగా చైర్లు ఇవ్వాలి కదండి అన్న. మన పద్మశాలి ముద్దు బిడ్డ రాపుల్ జయప్రకాష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కొద్దిగా 2 చైర్లు జరిపి కమిషన్ గారికి మెంబర్కి మన రాపుల్ జయప్రకాష్ అన్న వేదిక మీద వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడే చేసిన వారు ఉన్నప్పుడు ఇలాగే ఆయన బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు సిటీలోనే కాక అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని స్టేట్స్లో బాపూజీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు మనం ఆయన వారసులుగా ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన మహిళలను ఎంతో ప్రోత్సహించేవారు. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలకు కూడా బాపూజీ చిన్న కార్యక్రమాలు కూడా విచ్చేసి మహిళలందరూ ఇప్పుడు గ్లోబల్గా కూడా మహిళా విభాగాలు ఏర్పాటు చేస్తున్నామంటే అది బాపూజీ ఆశయాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. బాపూజీ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే దిశగా మనమందరం మహిళలము వర్క్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన పద్మశాలిలో నేతన్నలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటు కోసం కూడా గత 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా వస్తే కొంచెం హ్యాండ్లూమ్ విభాగము వీవర్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే నేతన్న యాత్రలో కూడా మేము ఇప్పుడు చాలా చక్కగా తీసుకెళ్తున్నాము. నేతన్నలకు స్కిల్స్ కానీ వారికి అందాల్సిన రుణ మాఫీలు కానీ, ఎందుకంటే ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి, దాని బాధ్యత వహించాలని పెద్దలందరినీ కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. థ్యాంక్ యూ. తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా సభాధ్యక్షులు కమర్త మురళి గారు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరి మాజీ ఎమ్మెల్యే విప్ అనిల్ అన్న గారు, అలాగే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, రాపోల్ జయప్రకాష్ గారు, అఖిల భారత అధ్యక్షులు కందగడ్డ స్వామి కొరకు తుది శ్వాస వరకు కూడా తెలంగాణ రావాలని, తెలంగాణ కొరకు మంత్రి పదవిని త్యాగం చేసిన మరి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఈరోజు జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఎల్బీ నగర్లో కొత్తపేట చౌరస్లో మా సంఘం ఆధ్వర్యంలో మరి రాబోయే తరాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చరిత్ర తెలవాలనే ఉద్దేశంతో మరి తెలంగాణలోనే అతి పెద్దదైన కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ జాతికి, తెలంగాణ పద్మశాలుల గౌరవం నిలిచే విధంగా మరి జాతికి అంకితం చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని గత 4 నెలల నుండి కార్యక్రమం చేపట్టినాం. నవంబర్ మాసంలో మరి అది కార్యరూపం దాల్చున్నది. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
పద్మశాలీలందరూ ఆ కార్యక్రమాన్ని పాల్గొనాలని ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు. దయచేసి ఈ సందర్భంగా అందరూ మరి రావాలని కోరుకుంటూ, అలాగే మరి ఆ విగ్రహం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తదనంతరము పెద్ద బహిరంగ సభ పద్మశాలి 25 వేల మందితోటి మరి కార్యక్రమం చేయాలని మరి ఆలోచన చేసినాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం నుండి ఏ పని అయినా కూడా పద్మశాలీలకు వచ్చే విధంగా మా పద్మశాలి సంఘం సహకరిస్తుందని తెలియజేస్తూ, ఈరోజు స్మరించుకుంటున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. జై పద్మశాలి, జై మార్కండే. థ్యాంక్ యూ అన్న. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి వక్తలు అందరూ చెప్పారు. సో అందరూ చెప్పిన మాటనే మనం చెప్పకుండా వారి యొక్క పోరాట పటిమ, తను అనుకున్న సాధించే వరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేసే మనిషి. అటువంటి నాయకత్వం ఉన్న ఆయన లక్షణాలను మన భావి పౌరులకు తెలియజెప్పాలి. వారి యొక్క చరిత్రని ప్రతి ఒక్క ఇంట్లో, ముఖ్యంగా బీసీ బలహీన వర్గాల వాళ్ళ ఇండ్లలో మన పిల్లలకి బాపూజీ గారి జీవితం తెలియజేస్తూ ఆయన యొక్క ఏ విధంగా నాయకత్వం ఉండనో అది ఒకటి అందరికీ మనం చెప్తే రాబోయే రోజులలో మన తరాలన్నీ బాగుపడతాయని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేస్తూ జై పద్మశాలి. మన అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ మన వనం విశ్వనాథ్ అన్న గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈనాటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి నా కుల బాంధవులు కాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అభిమానులు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చెప్పడం అంటే అది చాలా పెద్ద టాస్క్. వారి జీవితము మనందరికీ ఒక ఆదర్శం అని అనుకోవాలి. వారి జీవితం మనం ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ వారికి ఎంతో అంతో తెలుసు. వారు ఒక వ్యక్తిగా ఎదిగి ఒక సమాజంలో వారికి ఒక గొప్ప స్థానాన్ని ఆక్రమించుకున్నారు. వారు కేవలము అది పద్మశాలి బిడ్డ అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల గురించి ప్రయత్నం చేసి అందరినీ సమాజంలో ఉన్నత స్థాయిలోకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సహకార సంఘాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదట హైకో ఫ్యాబ్రిక్స్ దాన్ని ప్రారంభించి హైకో ఫ్యాబ్రిక్స్ని దాని యొక్క అభివృద్ధికి వారి కృషి చేసి, అదేవిధంగా మిగతా కులాల వారిని కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలని చెప్పేసి వారు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి విషయము మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇక మిగతా వాళ్ళు ఇప్పటివరకు చాలామంది చెప్పినారు, తెలంగాణకు వారు మొదటి నుండి తొలి ఉద్యమంలో పనిచేశారు. ఆ రకంగా ఆ తర్వాత మలి ఉద్యమంలో కూడా నాంది పలికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వారికి చేయూతనిచ్చి వారు ఈ తెలంగాణ సాధింపులో వారు ప్రముఖ పాత్ర వహించారని చెప్పేసి చెప్పుకోవాల్సింది. వారు బీజం, ఈ తెలంగాణకు బీజం అనంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఇంట్లోనే, జలదృశ్యాల్లోనే ప్రారంభమైంది. అయితే కాకపోతే మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చేటప్పటికీ వారు లేరు. అయినప్పటికీ వారి యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనము భావితరాలకు కూడా గుర్తుంచుకునేలాగా చేయాలి అని అంటే వారి యొక్క జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చి దాన్ని మనకు తెలియజేయాలి భావితరాల వారికి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ వనం విశ్వనాథ్ గారు. దయచేసి అందరూ ఎవరు కూడా ప్రోగ్రామ్ అయ్యేదాకా బయటికి వెళ్ళొద్దు. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల రావాలి. అదేవిధంగా ఇప్పుడు మన అన్న శంకర్
కళాకారుడు ధూమ్ధామ్ కళాకారుడు అన్న ఒక పాట పాడతాడు. దయచేసి మీరందరూ కూడా పొన్నం ప్రభాకర్ సార్ మంత్రి గారు వస్తున్నారు. వచ్చిన తర్వాత 2-3 వక్తలే మాట్లాడతారు. ఈ లోపు మిగతా వాళ్ళు పెద్దలు మాట్లాడతారు. ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళొద్దు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల రావాల్సిన మనవి. థ్యాంక్ యూ ములన్న. గట్టిగా సపోర్ట్లు కూడా చాలాసేపు నుంచి చూస్తున్నా. మా అనిల్ అని ఉన్నాడు, మా సీనాన్ ఉన్నాడు, చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ సపరేట్గా కూర్చున్నారు మీరు అంతా. ఇంత పెద్ద మంది ఇంత పెద్ద వాళ్ళు మనం ముంగడ పెట్టుకొని మనం సపరేట్ ఉంటే ఎట్లా? గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. నిజంగా ఇలా మనం అందరం కూడా ఇది ఒక మీటింగ్ చేసుకుంటున్నామంటే ఒక గొప్ప వ్యక్తి మన అందరికీ కూడా ఎంతో కొంత చైతన్యాన్ని నింపి మన జాతిలో పుట్టి ఈ దేశ సేవ కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన జాతిలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ఇలా అందరం మీద కూర్చున్నామంటే ఆ పెద్దలు చూపిన తొవ్వనే. నిజంగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప యోధులు పుట్టినటువంటి జాతిలో పుట్టిన మనం సైలెంట్గా ఉంటే నడవదు. కాబట్టి నిజంగా చాలామంది పెద్దలు చెప్తా ఉన్నారు, నేను ఒక 2 పాటలు పాడి మీ అందరికీ కూడా ఎంతో కొంత చైతన్యం నింపాలని. ఒకప్పుడు గద్దరన్న పాడవాడు, అమ్మా తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము, ఎట్టల్లా మట్టి సిప్పవు ఎట్టల్లా మట్టి సిప్పవు గాయితో, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము, ఎట్టల్లా మట్టి సిప్పవు ఎట్టల్లా మట్టి సిప్పవు గాయితోల్లా కండ్రగొట్టలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, కమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని తీర, కట్టుకుంది పచ్చని తీర, ఆదిలాబాదు ఆకునులిపి పెట్టుకుంది నుదుట బొట్టు, కుసుమ కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు, ఆ నిండు ముత్తైదా తెలంగాణము, ఆ నిండు ముత్తైదా తెలంగాణము ఉండమూసినట్టున్నదమ్ము, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం కోసం తన మేధస్సునంతా ఉపయోగించి ఆనాడే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఇంటినే ఆఫీస్గా ఇచ్చి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి గొప్ప మహనీయుడు అవునా కదా కొండ లక్ష్మణబాబు సార్. గట్టిగా సపోర్ట్ కూడా చెప్పాలి. అట్లాంటి జాతిలో పుట్టిన మనం అందరం సైలెంట్గా ఉంటే బాగా అనిపిస్తుంది నాకు. నిజంగా ఒక మనిషికి ఎంత డబ్బున్నా పర్వాలేదు కానీ ఒళ్ళును కాపాడుకోవడానికి బట్టలు ఉండాలి. అవునా కదా, ఆ బట్టలు నేత ఇచ్చినటువంటి జాతిలో పుట్టిన మనం అందరం సైలెంట్ కూడా బాగా అనిపిస్తూ ఉంది. తమ రక్తాన్ని చెమటగా మార్చి తామెర కాడల్లోంచి దారాలు తీసి ఈ దేశానికే బట్టలు నేర్చించినటువంటి జాతి మన జాతి. అవునా కదా, ఒక పెద్ద మనిషి చెప్పింది నాకు ఒక ఊరు పోయినప్పుడు, బిడ్డ పత్తి నుంచి కాదు ఫస్ట్ దారం వచ్చింది, తామెర కాడల నుంచి దారాన్ని తీసిన జాతి బిడ్డ మాది, అది గొప్పగా చెప్పి అక్కడక్కడ అన్నాడు. అవునా కదా, ముఖ్యంగా ఈ నేతన్నలకు మాకు చాలా గొప్ప అవినాభావ సంబంధం ఉంటుంది కళాకారులకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కాళ్ళకు గజ్జ కట్టి భుజాన గొంగ వేసి ఎర్ర రుమాలు కట్టి మేము పాటలు పాడుతుంటే మాకు ఒక అలంకారాన్ని మా దుస్తువులను ఇచ్చినటువంటి గొప్ప జాతు మా అన్నలు. కాబట్టి మీరంటే నాకు ఎప్పుడైనా గౌరవం. వందనమో వందనమన్నా మాయన్నో నేతన్నా, వందనమో వందనమన్నా మాయన్నో, వందనమో వందనమన్నా మాయన్నో నేతన్నా, ఆట పాటల వందనమన్నా తప్పు తరువుల వందనమన్నా, చెమట సుక్కల వందనమో మాయన్నో నేతన్నా.
వందనమో వందనమయ్య కొండా లక్ష్మణ్ బాపూజీ. చాలా మంది పెద్దలు మాట్లాడారు కాబట్టి చివరిగా మీ అందరికీ నచ్చిన పాట, మీరందరికీ ఇష్టమైన పాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాట పాడిన గద్దరన్నను గౌరవించి గద్దరన్న పేరు మీద అవార్డు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా మనందరి చప్పట్లు కొట్టి మరి సంఘీభావం చెల్లించే కోరుకుంటూ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిగిలేసిన పువ్వులు త్యాగాల గుర్తులు. ఎందుకోసం కొట్లాడు కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ రాష్ట్రం కావాలని? మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మండుతున్న గోలమా రగులుతున్న రాగమా జోహార్ కొండా లక్ష్మణ్ బాబుజీ సార్. అమ్మ గోదారమ్మ, అమ్మ కిలకిల నవ్వే కృష్ణమ్మ, అమ్మ మీకు వందనం తల్లి. గోదావరి అలల మీద కోటి కలల గోనమా కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమా. యాపుచేంలో గమార పాని మా నీళ్ళు మాకేనని మహనీళ్ళు మాకేనని బల 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 మహనీళ్ళు మాకేనని భక్తుల కోలాటమా కన్నీటి గానమా ఒడుస్తున్న పొట్టు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 బల. నేను పొడుస్తున్నా అంటే ఆహా అనాలే, పొద్దు మీద అంటే ఓహో అనాలి. చూద్దాం నిజంగా కొండా లక్ష్మణ్ బాబుజీ ఉద్యమ స్పిరిట్ని ఎంతమంది నింపుకున్న గుండె నిండా ఒకసారి చూద్దాం. పొడుస్తున్నా దిల్సే బోల్నా భాయ్, గుండె నుంచి రావాలి. పొడుస్తున్నా పొద్దు మీద గట్టిగా రాలి. మా అక్క చెల్లెలు సైలెంట్ కూర్చురు మా మీద నచ్చింది. నేను కూడా నల్గొండ బిడ్డని పోనీయలే మాది, అందుకోసమే కొండా లక్ష్మణ్ బాబుజీ అంతా అంటే మాకు నరనర అని ఉంటుంది అట్లా అనాలే. పొడుస్తున్నా పొద్దు మీద పొడుస్తున్నా పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అదిగో రాజులు దొరలు వలసలు భూమిని నీళ్ళని ప్రాణులు సర్వస్వాన్ని కనబట్టారు. రాజుల కష్టాలకి తగ్గిపోయా శిరసులు రాజలికం కత్తి మీద నెత్తుల్లా గాయమా దొరవారి కటులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాల పారిపోయిన దీపమా. లాస్ట్కు కొండా లక్ష్మణ్ బాబుజీ దేనికోసం ప్రాణత్యాగం చేసినట్టే మా పాలన
మా పాలన కావాలి. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ బాగుపడాలని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహావీరుడు మన కొండ లక్ష్మణ్ బాబుకి గట్టిగా సపోర్ట్ కూడా చెప్పాలి. మా పాలన మాకుంటే వడ్డించేవాడు మావాడైతే ఎక్కడున్నా ఒక ముక్క అన్నం ఎక్కువ పడుతుంది ఆనాడే ఆలోచించినటువంటి గొప్ప మహనీయుడు. మా పాలన మాకేనని మా పాలన మాకేనని పండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల స్వప్నమా. థ్యాంక్ యూ. జోహార్ కొండ లక్ష్మణ్ బాబూజీ సార్. అందరు గట్టిగా చేతులెత్తనాలి. జోహార్ కొండ లక్ష్మణ్ బాబూజీ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. గురి అన్న. తెలంగాణ కోసం వారు చేసినటువంటి త్యాగాలను ఇప్పటివరకు కూడా చాలామంది వక్తలు ప్రస్తావించారు. మా తరానికి కలిగిన భాగ్యం వారిని ప్రత్యక్షంగా చూడటం, ప్రత్యక్షంగా కలవటం, వారి బోధనలు వినడం, వారి త్యాగాలను వారి నోటి ద్వారా వినడము, ప్రతి పెద్దల నోటి ద్వారా వినడము, మరి వారు ప్రభుత్వ పదవులను మరి ఎన్ని ముఖ్యమంత్రి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చేటటువంటి అవకాశాన్ని కూడా వదులుకొని తెలంగాణ సాధన కొరకు మరి వారు ఎంతటి పోరాటం 96 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో చలిలో పోరాటం చేసి మనకు సాధించి పెట్టిన తెలంగాణ ఇది. వారు దేశానికి గాంధీ బాపూజీ అయితే మన తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిగా చిరస్థాయిగా మన పద్మశాలి గుండెల్లో దేశ బీసీ నాయకుల్లో కూడా చిరస్థాయిగా వారు నిలిచిపోయేటటువంటి కార్యక్రమాలు వారి జీవిత కాలమంతా చేశారు. 110 సంవత్సరాల తర్వాత కూడా వారిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా గుర్తించే వారి జన్మదిన కార్యక్రమాలను నడుపుతున్నదంటే మరి ఇది పద్మశాలి బిడ్డగా పుట్టి వారి సూచనలు వారి చూపించేటువంటి మార్గదర్శకత్వంలో మనమంతా నడుస్తున్నందుకు నిజంగా మన జాతి గౌరవపడినటువంటి నాయకుడు. 110 సంవత్సరాలే కాదు, ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ పద్మశాలి సమాజంలో ఎవరైనా పద్మశాలి బిడ్డగా మన చిరస్మరణీయుడుగా ఊరున గ్రామాన కూడా ఈరోజు మరి వారి విగ్రహాలు వెలుస్తున్నాయంటే మరి ఎప్పటికీ కూడా పద్మశాలి సమాజము మర్చిపోలేనటువంటి ఉక్కు మనిషి, ఉక్కు నాయకుడు మన జాతి నందు పుట్టినందుకు వారికి ఈ సభాముఖంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున చెప్తూ నివాళులు అర్పిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ వారి మార్గదర్శకత్వంలో వారు నిర్మాణం చేసిన భవనం నుంచి పద్మశాలి సంఘానికి సేవలు చేసేటటువంటి అవకాశము కల్పించినటువంటి పెద్దలకు మరి సమాజానికి ఇంకా సేవ చేయడానికి మాకు అవకాశాన్ని కల్పించి పద్మశాలి చేనేత కార్మిక సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఇంకా మనకు రావాల్సినటువంటివి కూడా తీసుకొచ్చి మరి కమర్తా మురళన్న గారి అధ్యక్షతన పద్మశాలి సమాజాన్ని రాజకీయంగా కూడా చైతన్యపరిచే విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండే. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దల గౌరవనీయులు కమర్తా మురళన్న గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అనిల్ వీరవత్రి అన్న గారికి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగడ్డ స్వామి అన్న గారికి, మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందటున్న పెద్దలందరూ నా యొక్క నమస్కారములు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ధైర్య సాహసాలు చాలా గొప్పవి. ఎందుకంటే నేను ఆయన వద్ద 8 ఏళ్ళు పిఏగా పనిచేశాను. వారి క్రమశిక్షణ, వారి ఇక్కడ మన సంఘాలు ఏర్పాటు చేసుట్లో కానీ మన చేనేత సంఘాలే కాకుండా వెనుకబడిన తరగతుల సొసైటీలు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి దక్కింది. అలాగే వారి పట్టుదల అటు నిజాం మీద కానీ ఇటు దేశ స్వాతంత్రం విషయంలో కానీ మనం దేంట్లో అయినా కానీ ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి కానీ వారికి ఉన్నంత అటువంటి ధైర్య సాహసాలు మన స్ఫూర్తిగా తీసుకొని మనం నడుచుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. దేవేంద్ర అన్న క్లుప్తంగా మాట్లాడేందుకు ధన్యవాదాలు అన్న. అవార్ భాస్కర్ అన్న ఇటు అఖిల భారత పద్మశాలి సంఘం, ఇటు తెలంగాణ పద్మశాలి సంఘం, మరి యువజన సంఘానికి అన్ని సంఘాలకి తలలో 4 నా కుల బాంధవులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఒక వ్యక్తి
ఒక బాపూజీ కావాలంటే ఏం కావాలి అంటే బాపూజీ అన్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఎందుకయ్యాడు? ఆయన స్వాతంత్ర పోరాటం నడిపిండు, తొలితరం తెలంగాణ ఉద్యమం నడిపిండు, మలిదశ తెలంగాణ ఉద్యమం నడిపిండు. అంటే అట్లా చేసిండు కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో ఏం చేస్తారు, రాజకీయ నాయకులు కాగానే నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ఇంకోటి కావాలని కోరుకుంటారు. ఆయన ఈ తెలంగాణ కోసం ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి, నేను మళ్ళీ తెలంగాణలోనే పోటీ చేస్తా, తెలంగాణలోనే నాయకుని అవుతాను. అంటే అంత గొప్ప త్యాగశీలి అతను. ఎన్నో ప్రజా సంఘాలని దాదాపు జేఏసీ ఏర్పాట్లో ఆయనకే తొలి ₹1,00,000 ఇచ్చి ఉస్మానియా జేఏసీని ఏర్పాటు చేసిండు. ఎన్నో ప్రజా సంఘాలు నిర్మించింది. ప్రతి ప్రజా సంఘానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది ఈ రాష్ట్రంలో. అంటే త్యాగాలను చేసిన వాళ్ళని నేను ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, త్యాగాన్ని చేసింది కాబట్టి త్యాగదనులకి తెలంగాణ జాతిపితగా గుర్తించాలని అందరూ చప్పట్ల ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేయాలని నా యొక్క విన్నపం. అనిల్ అన్న దీన్ని సీరియస్గా తీసుకొని కంపల్సరీ సీఎం గారిని ఆల్రెడీ ప్రకటించిండు, దాన్ని అఫీషియల్గా చేయాలని మా అందరి తరఫున మనవేనా. ఇంకోటి, ఈరోజు అందరూ దాదాపు చేనేత కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు. మీరు అందరూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దాదాపు మినిస్టర్ గారు చెప్పలే కానీ నాకు వాళ్ళ ఓఎస్డీ గారు ఒక మాట అన్నారు, సార్ ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడినాం సార్, ఒక ఫైల్ పెట్టాం. అసలు ఆ విషయం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వరంగల్ జిల్లా వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి సంబంధించిన ఎన్ని రుణాలు ఉన్నాయో స్టేట్ కమిటీ పంపలేదు, దానివల్ల ఆ ఫైల్ ఆగిపోయిందండి. సార్ మా మినిస్టర్ గారు ఒకటే చెప్పారంట, అన్ని జిల్లాలు వచ్చిన ఆ జిల్లా రాకపోయినా సరే కంపల్సరీ ఈ వచ్చిన జిల్లాలు పంపించని చెప్పి మినిస్టర్ గారు నోటు పెట్టడం జరిగిందని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మనవి కూడా వస్తాయి. దాంతోపాటు అనిల్ అన్న కూడా మురళన్నకు ఒక విన్నపం, అన్న మనలో ఒకటే ప్రతిసారి ఎంక్వైరీల పేరుతో ఆత్మగౌరవ ప్రాబ్లం వచ్చింది. మనకు ఆత్మగౌరవ ప్రాబ్లం. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు మమ్మల్ని? మీ దొంగలమా లంగలమా? ప్రభుత్వాన్ని అడగలుగుతున్నాను వేడుకనికి. ఎందుకంటే మేము చేనేత కార్మికులం, చాలా ఆత్మగౌరవంతో బతాం. ఎవరొక మాట అన్నా పడే రక్తం కాదు మాది. ఎందుకంటే మా పని మేము చేసుకుంటాం, మా భూమి మీరు తింటాం కాబట్టి, అంటే అందరూ నాకు రుణాలు మనమే కాబట్టి, మన భూమి మనమే తింటాం కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే విన్నపిస్తున్నాం, అధికారులు కూడా ఒకటే విన్నపిస్తున్నాం వేదిక ద్వారా. కంపల్సరీ ఇంకోసారి ఎంక్వైరీ పేరుతో వస్తే మాత్రం మేము రూమ్లలో తాళాలు వేసి తోలు కలిస్తామని చెప్తుంది సార్. జియో ట్యాగ్ ఎంక్వైరీ అని చెప్పి, నేతన్న భరోసా అని చెప్పి రకరకాల పేరుతో వచ్చి ప్రతిసారి మనం చెక్ చేస్తున్నారు. అంటే మీరేసి జియో ట్యాగ్లే కదా. మరి చేపలకి ఏమన్నా ఏమంటారు దాన్ని, చేపలకి ఏమన్నా మీరు ఏమన్నా జియో ట్యాగ్ ఏమంటారు దాన్ని, మన జీపీఎస్ అని పెట్టారా? చెరువుల చేపలకి ఏమన్నా, గొర్రెలకి ఏమైనా జీపీఎస్ పెట్టారా? మీ మనసులో అండి మీరే జియో ట్యాగ్ ఇచ్చారు మాకు. అధికారులు ఒకటే కోరుతున్నాం, మమ్మల్ని 10 మీరు ఎంక్వైరీల పేరుతో చేయకండి అని చెప్పి సందర్భంగా విన్నపం చేస్తున్నాం. సార్ అందరూ మాట్లాడాల్సిన వస్తున్నారు, ఆకలి అవుతుంది కాబట్టి జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో 2008 నుంచి 12 వరకు ఒక 4 సంవత్సరాలు నేను చాలా అంటే అన్యోన్యంగా ప్రతిదీ ఆ రోజు పూర్తిగా ఆయనతో పాటే గడిచే రీతిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని నడిచేవాళ్ళం. ఏదైనా ఫైల్ వస్తే కూడా ఆయన ముందు కందగడ్ల స్వామి గారికి పంపండి, అది స్క్రీనింగ్ చేసి నా దగ్గరికి పంపుతారు, ప్రతి ఫైల్ని నా దగ్గరికి పంపకండి అని వాళ్ళ పిఏ రాధాకృష్ణమూర్తికి చెప్పి అలా ప్రతిరోజు అనునిత్యం ఉదయం సాయంత్రం వారితో టచ్లో ఉండేవాడిని. వారి మార్గదర్శకత్వంలోనే 2007లో ఆజ్ఞాపించిండు, కొన్ని పనులు చెప్పిండు. ఇప్పటి వరకు కూడా అదే దారిలో నడుస్తున్నాము, అదే పద్ధతులు అనుసరిస్తున్నాము. మరి వారు ఎంత ఏమంటారంటే త్యాగశీలి. వారిని మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్న వాళ్ళ ఊరికి అనుబంధంగా ఒక మహారాష్ట్రియన్ లేడీ, ఆమె పేరు జెట్టి బాయ్. ఆమెకి సంతానం లేకపోతే ఈయనకి 45-50 ఏళ్ళ వయసులో అడాప్ట్ చేసుకోలేదు అఫీషియల్గా. నీవే నా కొడుకువి, నా ఆస్తి నీకే ఇస్తానని రాయల్ థియేటర్ ఆ ఏరియాలో బడిచౌడి ఏరియాలో ఆమె ఆస్తి ఈయనకిచ్చింది. ఆమె మరణానంతరం ఇస్తే వీరేం చేశారు, 47 నుంచి 50 మధ్యలో ఈ యొక్క వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవనానికి ఒక్కొక్క బిట్లు కొంటూ పోతురు. ఒక బిట్టుకి ఆమె డబ్బు ఈయనకి
ఈయనను పెంచుకున్నట్టుగా ఆమె భావించి ఆమె ఇల్లు ఇస్తే దాన్ని అమ్మేసి ఈ యొక్క పద్మశాలి భవన్కి ఆ డబ్బు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఎవరైతే పెంచుకుందో ఆ తల్లి అంటారా ఏమంటారు, ఆయన డబ్బు తెచ్చి ఆమె పేరు మీద ఇక్కడ జట్టిబాయి ఒక విభాగం అని ఏర్పాటు చేసినాడు. ఈ విషయం ఎక్కడ బహుశా ప్రస్తావన రాలేదు. అంటే నిరంతరం ప్రజల కోసం, మన చేనేత వర్గాల కోసమే కాకుండా బహుశా నేను అనుకుంటా 95 నుంచి బీసీ సంఘాల ఉధృతి చేసి సహకార సంఘ ఉద్యమం నడిపించి అన్ని కుల సంఘాలకు కూడా ఒక నిర్మాణాత్మకంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసి వారి జీవితంలో వారి కుటుంబాలలో వెలుగు నింపిన మహనీయుని, మరి ఇప్పుడు ఇంతటి మహనీయుడు మనకు భారతదేశం మొత్తంలో కూడా చాలా అరుదైన వ్యక్తులే దొరుకుతారు. అందులో ఆ యొక్క వీవర్స్ కుటుంబంలో మనం ఉండడము, మరి ఆయనను స్మరించుకోవడం మన భాగ్యంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరి వచ్చే తరానికి అందాలంటే పాఠ్యాంశాలలో కూడా ఉంటే బాగుంటుందని నేను గుర్తు చేస్తూ మరొకసారి అనిల్ అన్న గారికి దానికి ప్రాతినిధ్యం వహించి అది ఒకటి నెరవేర్చమని నేను విన్నవిస్తున్నాను. అదే మాదిరిగానే ఇప్పుడు ప్రతి వాళ్ళు అంటారు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా రైతు తర్వాత నేతన్న రైతన్న అంటారు. కానీ రైతులకు ఇవ్వాలి, కానీ మనకు కూడా ఏ పరిగణలోకి తీసుకొని మమ్మల్ని మనని వ్యూవర్స్ని దాంట్లో 0.5% కూడా మనకు అందుతలేదన్న. ఒక్కసారి మీరు ఆ గణాంకాలు చూడండి. రైతుకి పంట వేసినప్పటి నుంచి, వరి నాటినప్పటి నుంచి అనేక రకాల సబ్సిడీలు, పంట మద్దతు ధర లేకపోతే కూడా వారికి మద్దతు ధర పలికించి రైతన్నను బ్రతికించుకోవాలి. కానీ నేతన్న సొంత మరణాలు జరుగుతున్నాయన్న. ఆ మరణాలు జరగకుండా ఉండాలంటే మనకు మీరు పూర్తి మద్దతు ఉండి మీరేదైతే సారథ్యం వహిస్తున్నారో నిండుగా మీరు స్పందించి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనవి చేస్తూ జై మార్కండేయ, జై బాపూజీ. 42% రిజర్వేషన్లు సాధించుకుంటామంటే ప్రభాకర్ అన్న వారి యొక్క ప్రయత్నం, వారి యొక్క సలహా మేరకి వారి యొక్క కృషి చాలా ఉంది. దయచేసి ప్రభాకర్ అన్న కూర్చోవలసిన కోరుతున్నాం. మేయర్ గారిని, గౌరవ మేయర్ గారిని కూడా కూర్చోవలసిన కోరుతున్నాం. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లతో మంత్రి గారికి, మేయర్ గారికి స్వాగతం చెప్పాలి. దయచేసి కూర్చోవాలి. ఎంపీ గారిని, మేయర్ గారిని, మంత్రులు సోమన్న, జగనన్న, మహిళ దుష్యంతులక్క, సునీతక్క, రూపక్క, సమతక్క. జాజల శ్రీనివాసరావు గారు, ఎంపీ గారు నిరంజన్ అన్న గారు, తర్వాత జిల్లాలో జన్మించి అనేక పోరాటాలు చేసి ఈరోజు ఎవరైనా కూడా, ఏ నాయకుడైనా కూడా ఎమ్మెల్యే అయితే చాలు ఎలా మంత్రి కావాలి, మంత్రి పదవి ఎలా దక్కించుకోవాలని అందరూ కూడా కలగంటారు. కానీ
బాపూజీ మాత్రం తెలంగాణ గురించి ఆ రోజులలోనే మంత్రి పదవిని త్యాగం చేసిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నాను. బాపూజీ కేవలం ఒక వర్గానికి కాదు, మొత్తం యావత్ తెలంగాణ కాదు, భారతదేశంలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి కూడా ఒక మహానాయకుడిగా పనిచేసిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి గుర్తు చేస్తున్నాను. కొండా బాపూజీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఈరోజు మనం అందరం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాపూజీ సిద్ధాంతాలని మనం అందరం కూడా స్మరించుకుంటున్నామంటే ఆయన ఇంకా రాబోయే రోజులలో మన పద్మశాలి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఒక జీవితాన్ని మనం అందరం కూడా తిరిగి ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ వేదిక నుంచి కూడా కోరుకుంటున్నాను. నాకు ఎందుకంటే ముషీరాబాద్ నియోజకవర్గంలో చాలామంది పద్మశాలి సోదరులు ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అక్కడే వాళ్ళ ఒక ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆ ఇంటి ముందు కూడా కొండా బాపూజీ గారి విగ్రహాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం అక్కడ చాలామంది కూడా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కనుక మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బాపూజీ గారిని కేవలం పద్మశాలిగా చూడకండి. బాపూజీ గారు బీసీల ముద్దు బిడ్డ. ఈరోజు పున్నం ప్రభాకర్ అన్న గారు ఏదైతే జియో నిన్న రాత్రి తీసుకొచ్చారో అది కూడా ఒక చారిత్రకమైన జియో. కనుక మనమందరం కూడా బీసీ బిడ్డలందరం కూడా రాబోయే రోజులలో మనం ఇంకా కష్టపడి మనకు ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, జిస్కి జిత్తి ఇస్తదారి ఉస్కి ఉత్తి భాగేదారి అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తారో ఆ ఒక నినాదంతో మనమందరం కష్టపడి రాబోయే రోజులలో ఇంకా మంచి మంచి పదవులలో బీసీతో అందరూ కూడా కూర్చోవాలని కూడా ఈ వేదిక నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బాపూ. థ్యాంక్ యూ ఎంపీ గారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మాట్లాడమంటే స్వతహా జన్మతః అదృష్టమై ఉండాలి. ఆ అదృష్టం నాకు అనుకుంటాను. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ శాఖ చైర్మన్ ఏఎల్ మల్లె గారితో చాలా సఖ్యతగా చాలా దగ్గరమదంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండేవారు. నాకు తెలుసు ఆ విషయము. 2001 సంవత్సరంలో ఇందిరా పార్క్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క సమావేశమైనప్పుడు నా వయసు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతున్నాను. ఏఎల్ మల్లె గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. కారణం కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు తెలియదు, ఒక పెద్ద మనిషితో ఆ విధంగా ఆ రోజు జరిగిన ఒక సంఘటన, రాజకీయంగా బీసీల యొక్క నాయకత్వం చాలా తక్కువ ఉంది, బీసీల నాయకత్వం పెంపొందించాలంటే యువత రావాలన్న ఒక్క మాటనే ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నాను. 2001 సంవత్సరం నాకు గుర్తు. అప్పుడు నేను 10th పాస్ అయ్యాను. మా కుల సంబంధించిన కుల దిగిన పత్రం కోసం ఇందిరా పార్క్ వద్దకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గంగాపుత్ర సంఘం అధ్యక్షులు మాజీ ఫిషరీస్ అయినటువంటి ఏఎల్ మల్లె గారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ పెద్ద మనిషి ఈ పూజ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ ఇంట్లో ఉండడం జరిగింది.